హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ వానాకాలం నుంచే అమలు చేయాలని ఆలోచిస్తోంది. రైతు భరోసాపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మార్గదర్శకాలను ఇప్పటికైతే ఖరారు చేసే పనిలో ఉంది. ఎన్నికల ముందు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం అందించనుంది. అయితే కౌలు రైతులను గుర్తించడమే ప్రభుత్వానికి అసలు సవాలుగా మారింది. చాలా మంది కూలీలు రైతుల వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తూ ఉంటారు. ఇంకొందరైతే రైతులు కూడా తమ భూమితో పాటు ఇతర రైతుల వద్ద కౌలుకు తీసుకొని కూడా సాగు చేస్తూ ఉంటారు. ఇలా రెండు విధాలుగా కౌలు రైతులు ఉంటారు. కాబట్టి ఒకరు భూమి ఉన్నవారు, ఇంకొకరు భూమి లేనివారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులుండగా కౌలు రైతులు సుమారు 25 లక్షల మంది ఉంటారని అంచనా. వీరిని గుర్తించేందుకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతు చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు అనేక అధికారాలు ఉంటాయి. అదేవిధంగా చట్టపరంగా కౌలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు రైతులు కౌలుపై అధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందా అన్న సందేహం తలెత్తుతుంది. కౌలు రైతు కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారా లేదా అనేదే ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న దానిపై అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా జూలై 15 లోపు రైతు భరోసాపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉపసంఘాన్ని అయితే కోరింది. ఈ నేపథ్యంలో సబ్ కమిటీ త్వరలో పలువురు రైతు సంఘాల నేతలతోనూ మేధావులతోనూ సమావేశం కానుంది. రైతు భరోసా మార్గదర్శకాల్లో భాగంగానే కౌలు రైతుకు ఎలా ఇవ్వాలన్న దానిపై అభిప్రాయాలు అయితే స్వీకరిస్తారు. రైతు భరోసాకు నిధులు కఠినంగా ఉంటాయన్న చర్చ అయితే జరుగుతోంది. పీఎం కిసాన్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా రైతు బంధుకు రైతు భరోసాకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు. అదేగాక రైతు బంధు మార్గదర్శకాలన్నీ పూర్తి స్థాయిలో మారుతాయని, దాని స్వరూపమే మారబోతుందని అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకైతే కౌలు రైతులను గుర్తించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉపసంఘాలు అయితే ఉన్నాయి. సో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.